అందరికీ శుభ నమస్కారాలు. ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకోబోతున్నాం. భాషా భాగాలు 5 విధాలుగా చెప్పబడుతున్నాయి. వాటిలో మొదటిది నామవాచకము, రెండవది సర్వనామము, మూడవది క్రియ, నాలుగవది విశేషణము, ఐదవది అవ్యయము. ఇలా ఈ 5ంటికి ఒక్కొక్క దానికి కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. వాటిని ఇప్పుడు మా 5వ తరగతి విద్యార్థులు వివరిస్తారు. నామవాచకాలు 8 భాగాలుగా విభజించారు. వాటిలో మొదటిది సంజ్ఞానామవాచకము. సంజ్ఞానామవాచకము అంటే ఒక వ్యక్తిని గాని వస్తువులను గాని ప్రదేశాలను గాని గుర్తించుటకు సంజ్ఞలుగా వ్యవహరించే పదములను సంజ్ఞానామవాచకాలు అంటారు. ఉదాహరణ: సీత, రాముడు, గోదావరి, హిమాలయాలు, భారతదేశం, ఆసియా, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మొదలైనవి సంజ్ఞానామవాచకాలకు ఉదాహరణ. నామవాచకంలో రెండవది జాతి నామవాచకము. ఒక జాతిని గాని ఒక వర్గంను గాని గుర్తించుటకు వ్యవహరించే పదములను జాతి నామవాచకాలు అంటారు. ఉదాహరణ: చెట్లు, నదులు, అరణ్యాలు, మనిషి, జంతువు, పర్వతము మొదలైన వాటిని జాతి నామవాచకాలు అంటారు. నామవాచకంలో మూడవది గుణనామవాచకం. గుణం వలన గాని వర్ణం వలన గాని భావములను వ్యవహరించు పదములను గుణనామవాచకములు అంటారు. ఉదాహరణ: తీపి, మాధుర్యం, తెలుపు, యోగ్యత, మంచి, వగరు, చిన్నతనం, ముసలితనం మొదలైన వాటిని గుణనామవాచకములు అంటారు. నామవాచకములో నాలుగవది క్రియానామవాచకము. పనులను తెలియజేయు నామవాచకములను క్రియానామవాచకం అంటారు. ఉదాహరణ: ఆడు, పాడు, వండుట, పట్టుదల, చూచుట, దీవెన, రాకడ, అమ్మకం మొదలైనవి. నామవాచకంలో ఐదవది సముదాయ నామవాచకం. ఒకే జాతికి చెందిన అనేక ప్రాణుల, వస్తువుల సమూహముల పేర్లను తెలిపే పదాలను సముదాయ నామవాచకములు అంటారు. ఉదాహరణ: అవున, మూక, గుంపు, తండ, జనం, మంది మొదలైనవి సముదాయ నామవాచకానికి ఉదాహరణలు. నామవాచకంలో ఆరవది ద్రవ్య నామవాచకం. ద్రవ్యముల పేర్లను తెలిపే నామవాచకాలను ద్రవ్య నామవాచకాలు అంటారు. ఉదాహరణ: బంగారం, ఇనుము, నీరు, గాలి, మన్ను మరియు నూనె మొదలైనవి ద్రవ్య నామవాచకాలకు ఉదాహరణ. నామవాచకంలో ఏడవది ధాతుజ నామవాచకం. ధాతువుల నుండి ఏర్పడిన నామవాచకాలను తెలిపే పదాలను ధాతుజ నామవాచకాలు అంటారు. ఉదాహరణ: వండు, వంట, ఆడు, ఆట, పాడు, పాట, చేయు, చేత, రాయు, రాత, కోయు, కోత మొదలైనవి. నామవాచకంలో 8వది తద్దిత నామవాచకము. నామములకు చేయు ప్రత్యయములను తద్దిత ప్రత్యయములని అంటారు. ఉదాహరణ: డు, ము, వు, లు నామ విభక్తులు. నామ విభక్తులు కాక ఇతర ప్రత్యయములను తద్దిత ప్రత్యయములు అని అంటారు. ఉదాహరణ: తనవర్ణకం గొప్పతనం, మంచితనం, పచ్చతనం, చిన్నతనం. రికవర్ణకం చిన్నరికం, పెద్దరికం, చుట్టరికం, పేదరికం. ఇమివర్ణకం కలిమి, చెలిమి, చలిమి, వేడిమి, బలిమి మొదలైనవి తద్దిత నామవాచకాలకు ఉదాహరణ. ఈ రోజు మనం నామవాచకాలు అంటే ఏమిటో తెలుసుకున్నాం. అలాగే నామవాచకాల్లో భాగాలు కూడా తెలుసుకున్నాం. తర్వాత వచ్చే వీడియోలో సర్వనామం గురించి తెలుసుకున్నాం. ధన్యవాదములు.